హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక విక్కీ, పద్మావతి ఇద్దరు కూడా ఫంక్షన్కి రెడీ అవుతూ ఉంటారు. అనుకోకుండా విక్కీ పద్మావతి వెనకమాలే వచ్చి నుంచునేసరికి ఒక్కసారిగా పద్మావతి తన తలతో ఇలా జుట్టుని వెనకేసుకుంటుంది. అలా వెనకేసుకోవడంతో విక్కీ మొహానికి జుట్టు తగిలి కాసేపు విక్కీ మైకంలో వెళ్ళినట్టుగా మనకి చూపిస్తారు. ఇక పద్మావతి అయితే విక్కీని అలానే చూస్తూ, సారు ఏంటి అట్టా చూస్తుండారు అని అడగడంతో, ఏంటి మేడం గారు ఎక్కడికో రెడీ అవుతున్నట్టున్నారు అని చెప్పి ఇక విక్కీ పద్మావతిని అడుగుతాడు. పద్మావతి నవ్వుతూ, అదేంటి సారు అప్పుడే మర్చిపోయి ఉండారా? ఈరోజు బాస్ బర్త్డే, మనం ఆ బర్త్డేకి వెళ్ళాలని మీకు తెలుసు కదా అని అడగడంతో, అవును వెళ్ళాలి, ఇదిగో నేను కూడా చిటికలో రెడీ అయిపోతాను అని చెప్పి ఇక విక్కీ అంటుంటే, పద్మావతి సారు మీకు స్మాల్ గిఫ్ట్ అని ఇక ఒక బాక్స్ని ఓపెన్ చేసి విక్కీకి ఇస్తుంది. విక్కీ ఆ బట్టలు చూసి, ఈ బట్టలు చాలా ఖరీదులా ఉన్నాయి, ఎందుకు ఇంత ఎక్కువ రేటు బట్టలు తీసుకున్నావు అని అడగడంతో, సారు మీరు ఎప్పుడు ఎక్కడ కూడా కింగులాగా ఉండాలి, ఈ బట్టలు వేసుకుని మీరు ఆ పార్టీలో అందరికంటే కింగులాగా కనిపించాలి, నా భర్త ఎప్పుడు ఆ స్థానంలోనే ఉండాలి అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీ గురించి గొప్పగా చెప్తుంది. విక్కీ కాసేపు సంతోషపడుతూ, పద్మావతి నేను కూడా నీకు ఒక స్మాల్ గిఫ్ట్ అని చెప్పి ఇక తను తీసుకువచ్చిన చీరని పద్మావతి చేతిలో పెడతాడు. ఒక్కసారిగా పద్మావతి ఆ చీరని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది, అలాగే ఆనందపడుతుంది. సారు ఈ చీర నా కోసమే కొన్నారా అని అడగడంతో, అవును పద్మావతి మీకోసమే కొన్నాను, ఇదిగో తీసుకో అని చెప్పి పద్మావతి చేతిలో పెడతాడు. ఇక పద్మావతి అయితే చాలా సంతోషిస్తుంది. మీరు మొదటిసారి కొన్న చీర, దీన్ని కట్టుకోకుండా అస్సలు ఉండలేను, ఇప్పుడే ఈ ఫంక్షన్లోనే కట్టుకుంటాను అని చెప్పి ఇక పద్మావతి తన మనసులో మాటని చెప్తుంది. ఇంతలో ఇక్కడ చూస్తే అను కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. అలాగే దివ్య ఇక ఇంట్లో ఎవరున్నారా అని అటు ఇటు దిక్కులు చూస్తూ పాప ఊయల దగ్గరికి వస్తుంది. పాప గాఢంగా నిద్రపోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఇది తాగే పాలల్లో ఎలా కలపాలి? అక్కడ చూస్తే కిచెన్లో అను ఉంది, ఇప్పుడు ఏం చేయను అని చెప్పి ఇక దివ్య ఆలోచిస్తూ అలానే పాప వైపు చూస్తుంది. ఇక పద్మావతి అయితే అందంగా చీర కట్టుకొని బయటికైతే వస్తుంది. పద్మావతిని చూసిన విక్కీ కాసేపు అలాగే బొమ్మలాగా నించుండిపోతాడు. ఇక పద్మావతి అయితే సారు అని గట్టిగా పిలుస్తుంది. ఇక విక్కీ ఒక్కసారిగా ఉలిక్కిపడి పద్మావతి వైపు చూస్తాడు. పద్మావతి నిజంగా ఈ చీరలో చాలా బాగున్నావు అని చెప్పి మొదటిసారిగా విక్రమాదిత్య తన మనసులో మాటని పద్మావతి గురించి చెప్తుంటాడు. పద్మావతి కూడా షాక్ అవుతూ, సారు నిజంగా మీరేనా చెప్తుంది? అసలు ఇదంతా కళ నిజమా అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీ వైపు చూస్తుంది. చూడు, నువ్విలా ఆలోచిస్తుంటే అక్కడ పార్టీకి లేట్ అయిపోతుంది, తరువాత మన బాస్ నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతాడు అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతితో చెప్తాడు. అయిపోయింది సారు, మీరే ఇంకా లేట్ అయి ఉండారు, ఆగండి నేను వేస్తాను అని చెప్పి తనే దగ్గరుండి మరి షర్ట్ వేసి షర్ట్కి బటన్స్ పెడుతూ ఉంటుంది. ఇక దివ్య వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక దివ్య తన మనసులో అనుకుంటూ మొహం చాటేసుకుంటుంది. అలాగే కుచిల అయితే నారాయణ దగ్గరికి వెళ్ళి, నారు ఈ మధ్యన అస్సలు నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు, చీటికి మాటికి విసుక్కుంటూనే ఉంటున్నావు అని అంటుంటే, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ పూజలు చేసి నీ బ్రెయిన్లో చిప్ ఏమన్నా పోయిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? వయసుకు తగ్గ మాటలు మాట్లాడు, మనమేమి కొత్తగా పెళ్ళైన జంటం కాదు, ఈరోజు నీతో ప్రేమగా మాట్లాడడానికి అని చెప్పి ఇక నారాయణ అయితే కుచిల మీద విసుక్కుంటాడు. కుచిల, నారు ఏంటి నారు అలా అంటావు? నేనేమన్నా నిన్ను ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా అని అంటుంటే, అవన్నీ ఉండేవి కదా, ఇప్పుడైతే లేవు. కానీ ఇప్పుడు ఏమంటావు? నీతో నేను ప్రేమగా మాట్లాడాలి అంతే కదా. కుచిల కూర్చో, అన్నం తిన్నావా? మరి ఏం తిన్నావు
అని చెప్పి ఇక నారాయణ అయితే కుచలని వెటకారంగా మాట్లాడడం మొదలు పెడతాడు. కుచల, నారు వద్దులే, నువ్వు మామూలుగా మాట్లాడితేనే బాగుంది, ఇలా ప్రేమగా మాట్లాడుతుంటే ఎందుకో నాకు వెటకారంగా అనిపిస్తుంది అని చెప్పి కుచల అయితే నారాయణ వైపు చూస్తూ ఇక దీనంగా మొహం పెడుతుంది. నారాయణ, అందుకే నీతో నేను ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడను, అర్థమవుతుందా? అయినా తిని పడుకోకుండా ఏంటి వేషాలు అని చెప్పి ఇక నారాయణ అయితే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇంతలో పద్మావతి విక్కీ అందంగా రెడీ అయ్యి చెరుకు ఫ్లవర్ వాస్ తీసుకుని బయటికైతే వస్తారు. వాళ్ళని చూసిన కుచిల, ఏంటి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అని అనడంతో, అదా పిన్ని, మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాం, వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని చెప్పడంతో, ఏంటి బర్త్డే పార్టీనా? నాకు కూడా చెప్పచ్చు కదా విక్కీ, నేను పార్టీలకు వెళ్ళి చాలా రోజులయ్యింది, ఇప్పుడే రెడీ అయి వచ్చేస్తాను అని అంటుంటే ఇక నారాయణ, ఏయ్ వాళ్ళు వెళ్ళేది వాళ్ళ ఆఫీస్ బర్త్డే పార్టీకి, నువ్వు వెళ్ళటానికి కాదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక కుచిలని విసుక్కొని నారాయణ, సరే విక్కీ, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పి ఇద్దరిని పంపిస్తాడు. అదే టైంలో ఇక ఆర్య ఎదురొస్తాడు. ఆర్య వీళ్ళిద్దరిని చూసి, ఏంటి లవ్ బర్డ్స్ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అడగడంతో, రేయ్ మేమిద్దరం ఎక్కడికి వెళ్ళట్లేదు, బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అని అంటుంటే, ఏంట్రా పార్టీలు ఎవరేంటి అని చెప్పి ఇక ఆర్య అయితే విక్కీని కాస్త సరదాగా ఆట పట్టిస్తుంటాడు. విక్కీ, నువ్వు అనుకున్నంత సీన్ ఏమీ లేదులే కానీ సరే జాగ్రత్త, పాప అను జాగ్రత్త అని చెప్పి ఇక విక్కీ బయలుదేరుతాడు. ఇక పద్మావతి అలాగే విక్కీ కూడా వెళ్ళిపోవడం చూసిన దివ్య, ఇప్పుడే నాకు కరెక్ట్ అవకాశం దొరికింది, కానీ వంటగదిలో అను ఉందే, అనుని ఇప్పుడు ఎలా బయటకి పంపించాలి అని చెప్పి ఇక దివ్య ఆలోచిస్తుండగా పక్క నుంచి ఆర్య, అను మంచినీళ్ళు తీసుకురా అని అరవడంతో ఒక్కసారిగా అను, వస్తున్నానండి అని చెప్పి గ్లాస్తో వాటర్ తీసుకెళ్తుంది. అమ్మయ్యా, నాకు మంచి అవకాశం దొరికింది, ఇప్పుడే ఈ పాప తాగే పాలల్లో బావ ఇచ్చిన ఈ లిక్విడ్ని కలిపేస్తాను అని చెప్పి ఆ సీసాతో ఆ మందు తీసుకెళ్ళి వంటగదిలో పాలు ఎక్కడ ఉన్నాయని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కుచిల, దివ్య ఏం చేస్తున్నావు, కాస్త కాఫీ తీసుకురామ్మా అని అనడంతో, ఇదొకత్తి, ఎప్పుడు ఏం చేసినా సరే అడ్డం పడుతూ ఉంటుంది అని చెప్పి ఇక దివ్య అయితే చిరాగ్గా కాఫీ కలిపి కుచిలకి ఇస్తుంది. మళ్ళీ వచ్చేసరికి అక్కడ అను కనిపిస్తుంది. అనుని చూసిన దివ్య, ఏంటి అను వచ్చేసిందా, ఇప్పుడు బావ ఇచ్చిన మందు అక్కడే పెట్టాను, అను చూస్తుందేమో అని చెప్పి ఇక దివ్య కంగారుగా లోపలికైతే వెళ్తుంది. వదిన, నీకెందుకు శ్రమ, నువ్వు వెళ్ళి పాపని చూసుకో, ఇవన్నీ నేను చేస్తాను కదా అని చెప్పి దివ్య అయితే ఇక అను మీద లేని ప్రేమని చూపించేస్తుంది. అను, ఏంటి దివ్య కొత్తగా ఈరోజు నాకు సహాయం చేస్తా అంటున్నావు, నీకెందుకమ్మా ఇవన్నీ, వెళ్ళి చదువుకో అని చెప్పి ఇక అను దివ్యని అక్కడి నుంచి వెళ్ళమంటుంది. ఇక ఇంతలో దివ్య చిన్నగా అక్కడ తను పెట్టిన ఆ మందుని సైలెంట్గా చేతిలోకి తీసుకుంటుంది. ఇక దివ్య బయటికి వచ్చి ఇప్పుడు అనుని కిచెన్లో నుంచి ఎలా బయటికి రప్పించాలి అని ఆలోచిస్తూ ఇక పాప వైపు చూస్తుంది. ఇక లాభం లేదని చిన్నగా వెళ్ళి పాపని గిల్లుతుంది. ఉన్నట్టుండి పాప గట్టిగా ఏడుస్తుంది. ఇక వెంటనే అను పరిగెత్తుకుంటూ పాప దగ్గరికి వస్తుంది. అయినా తల్లి, ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఆగు, అమ్మని వచ్చేసానుగా అని చెప్పి ఇక అను అయితే పాపని తీసుకుని చాలాసేపు ఊరడిస్తూ ఉంటుంది. కానీ పాప మాత్రం అస్సలు ఏడుపాపదు. ఇక దివ్య అయితే, వదినా, పాపని ఎంత ఆడించినా ఏడుపాపట్లేదు అంటే తనకి ఆకలేస్తుందనుకుంటా, ఆగు, ఇప్పుడే తనకి కావలసిన పాలని తీసుకొస్తాను అని చెప్పి ఇక దివ్య లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలో అను, దివ్య పర్వాలేదులే, కాసేపు పాపనెత్తుకో, నేనే వెళ్ళి పాలు కలిపి తీసుకొస్తాను అని చెప్పి దివ్య చేతిలో పాపని పెట్టి ఇక పాలు కలిపి బాటిల్లో పోసి తీసుకొస్తుంది. దివ్య, వదిన పర్వాలేదు, నాకివ్వండి, పాపకి నేను పాలిస్తాను అని చెప్పి ఇక దివ్య అంటుంటే దివ్య మాటలకి అను, వద్దులే దివ్య, ఏమైంది, నేనే తాగిస్తా పాపకి పాలు అని చెప్పి ఇక అను
పాపని తన చేతిలోకి తీసుకోబోతుంటే ఇంతలో ఆర్య అను అను అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. మీ అన్నయ్య ఒకరు ఏ పనైనా సరే ఒక్కసారి చెప్పరు, ప్రతిసారి పిలుస్తూనే ఉంటారు. సరే జాగ్రత్త అని చెప్పి ఇక అను పాల సీసాని పాపని దివ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దివ్య దొరికిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని చెప్పి తాను తీసుకొచ్చిన లిక్విడ్ని ఆ పాలల్లో కలిపేస్తుంది. ఇక పాలని షేక్ చేసి పాపకి పట్టాలని చూస్తుంది. ఇంతలో వెనక నుంచి ఆర్య దివ్య అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా దివ్య చేతిలో ఉన్న పాల సీసాని కిందకి వదిలేస్తుంది. ఉలిక్కి పడి ఇక ఆర్య వైపు చూస్తుంది. ఆర్య అన్నయ్య అని అనడంతో ఏం చేస్తున్నావు దివ్య అని గట్టిగా అడుగుతాడు. దివ్య అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు? పాప ఏడుస్తుంటే అను వదిన పాలు పట్టమని చెప్పింది, అదే కదా చేస్తున్నాను అని చెప్పి దివ్య అంటుంటే ఇంతలో అను వచ్చి పాపని తన చేతిలోకి తీసుకొని నోర్మోయ్, అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను, నేను సైలెంట్గా ఉన్నాను కదా అని పద్మావతిలా వదిలిపెట్టేస్తానని అనుకోవద్దు. నేనంతా చూశాను. నువ్వు ఎప్పుడెప్పుడు పాపని నీ చేతికిస్తానా, ఎప్పుడెప్పుడు నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతానా అని నువ్వు ఎదురు చూసావు. అలాగే నీకు అవకాశం వచ్చింది. నేను అలా పక్కకి వెళ్ళేసరికి పాప తాగే పాలల్లో ఏం కలిపావు చెప్తావా లేదా అని చెప్పి దివ్యని గట్టిగా అడుగుతుంది. అను అయితే ఇక దివ్య చూసావా అన్నయ్య, పాప ఏడుస్తుంది కదా అని చెప్పి దగ్గరికి తీసుకుని బుజ్జకిచ్చి పాలు పడుతుంటే వదిన నా మీద ఎంత పెద్ద నింద వేస్తుందో, అందుకే పద్మావతి నీకు దూరం అయింది అని చెప్పి ఇక అనుని దివ్య అను మనసు బాధపడేలా మాట్లాడుతుంది. దివ్య అని ఇక గట్టిగా అరుస్తాడు. ఆర్య అయితే ఒక్కసారిగా కుచల నారాయణ అక్కడికి వస్తారు. ఏమైంది అని అంటుంటే ఇదేంటి, ఇది పాలల్లో ఎందుకు కలిపావు అని చెప్పి ఆర్య ఇక దివ్యని అడుగుతూ ఉంటాడు. ఇక దివ్య ఏం మాట్లాడాలో తెలియక అది అన్నయ్య, అది తేనె అన్నయ్య అని పాపకి పాలల్లో తేనె కలిపిస్తే త్వరగా మాటలు వస్తాయని ఒక డాక్టర్ చెప్పారు, అందుకే ఆ తేనె ఆ పాలల్లో వేశాను. అంతే అన్నయ్య, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంటే షట్ దివ్య, నువ్వు తప్పు చేస్తున్నావు, అంతా చూస్తూనే ఉన్నాను. పోనీలే చిన్నదానివి తెలుసుకుంటావని వదిలేశాను. కానీ ఈరోజు మా బిడ్డని కూడా నువ్వు ఆ మురళి చెప్పాడని వాడు చెప్పినట్టుగా చేస్తున్నా చూడు, నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి ఇక ఆర్య అయితే దివ్య మీద చాలా గట్టిగానే అరుస్తాడు. ఒక్క క్షణం దివ్యకి ఏమీ అర్థం కాదు. కుశల దగ్గరికి వెళ్ళి పిన్ని చూడండి పిన్ని, ఆర్య అన్నయ్య నా మీద ఎలా అరుస్తున్నాడో, నేను ఏ తప్పు చేయలేదు, కానీ ఈ అను వదిన నా మీద లేనిపోనివన్నీ అన్నయ్యకి చెప్పి నన్ను తిట్టిస్తుంది అని చెప్పి ఇక దివ్య అయితే కథ మొత్తం తనకి అనుకూలంగా అల్లుకుంటుంది. ఇక అను అయితే దివ్య ఏం మాట్లాడుతున్నావు, నేను నీ మీద లేనిపోనివన్నీ చెప్పానా? నువ్వే ప్రతిసారి కూడా నాకు పద్మావతి మధ్యలో లేనిపోని విషయాలని చెప్పి మా మధ్యలో ఉన్న బంధాన్ని దూరం చేసావు, మా ఇద్దరి మధ్యలో అనుబంధాన్ని నాశనం చేసావు అని చెప్పి ఇక అను అయితే దివ్యని అస్సలు ఊరుకోదు. ఇక ఆర్య కూడా దివ్య దగ్గరకు వచ్చి దివ్య జరిగిందంతా చూశాను, ఉదయం నీ ఫోన్ నుంచి బావా అన్న కాల్ కూడా చూశాను, అడిగితే భావన అన్నావు, కానీ నువ్వు బయటికి వెళ్ళి ఆ మురళీకృష్ణని కలవడం నేను చూడలేదనుకున్నావా? సరేలే, నేను ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, అక్క భర్త కనిపించి మాట్లాడి ఉంటాడు అనుకున్నాను, కానీ వాడు ఎటువంటి నీచుడో నీకు తెలియంది కాదు. అక్కని బంధించి మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం వాడే అని కూడా నీకు తెలుసు. నేను వచ్చేసరికి వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్ను అడిగి ఎందుకు గొడవ పెద్దది చేయడమని వదిలేశాను, కానీ ఇప్పుడు నా పాపని చంపాలనుకుంటున్నావు అని అంటుంటే దానికి ఒక్కసారిగా అను, ఏంటి నా పాపని చంపాలనుకున్నావా
అసలు అసలు నువ్వేం కలిపావు? సరే, నువ్వేం కలపకపోతే ఒక్కసారి ఇది నువ్వు తాగు అని చెప్పి ఇక అను అయితే ఆ పాలని దివ్యకి తాగమని బలవంతంగా నోటి దగ్గర పెడుతుంది. దివ్య వద్దు వద్దు అని చెప్పి చేత్తో పక్కకి గెంటేస్తుంది. ఒక్కసారిగా ఇక ఆ పాలన్నీ కింద ఒలిగిపోతాయి. ఇంతలో ఒక కుక్క వచ్చి ఆ పాలని తాగి అక్కడికక్కడే పాలు కక్కుకొని చచ్చిపోతుంది. ఆ కుక్కని చూసిన అను ఇక ఏంటండి ఏంటిదంతా అని చెప్పి ఇంకా ఆర్యని అడగడంతో ఇక నారాయణ అయితే అమ్మ దివ్య ఏంటమ్మా ఇదంతా? అసలు ఇదంతా ఎందుకు చేసావు? నువ్వు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లో మనుషుల్ని నాశనం చేయాలనుకుంటున్నావా? ఎందుకమ్మా ఇదంతా అని అడగడంతో ఇక దివ్య ఏమీ మాట్లాడలేక భయపడుతూ లేదు నేనేం చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఆర్య దివ్యని పట్టుకుంటాడు. దివ్య ఇదంతా చూస్తుంటే నువ్వు కావాలనే చేశావని నాకు అర్థమవుతుంది. చెప్పు, ఇదంతా ఆ మురళీకృష్ణ చేయమని చెప్తేనే చేశావని నాకు అర్థమైంది. చెప్పు, ఎందుకు చేసావు? ఏం ఆశించి చేసావు? అక్క ఎక్కడుందో కూడా నీకు తెలిసే ఉంటుంది. చెప్పు దివ్య చెప్పు అని చెప్పి గట్టిగా అడుగుతాడు. ఇక దివ్య ఏమీ మాట్లాడకుండా నాకేం తెలీదు అని చెప్పి ఇక తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది. ఇక దివ్య చేసిన పనికి అను ఆర్య దగ్గరికి వచ్చి తన భుజం మీద తలపెట్టి బాధపడుతూ ఉంటుంది. ఇక నారాయణ అయితే రేయ్ ఆర్య నువ్వేం బాధపడకు, దివ్య ఎందుకు ఇలా చేసిందో దివ్యని నిదానంగా అడిగి తెలుసుకుందాం. అంతవరకు దివ్యని ఏమీ అనకు, అసలే తండ్రిలేని బిడ్డ అని చెప్పి ఇక నారాయణ అయితే ఆర్యకి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ఇక్కడ చూస్తే విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఫంక్షన్కి ఎంటర్ అవుతారు. ఇక పద్మావతిని చూసిన యశోధర్ ఒక్కసారిగా బొమ్మలాగా నించుండిపోతాడు. అలాగే ఇంకా సుగుణ కూడా పద్మావతిని చూసి పద్మావతి వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఎలా అయినా సరే నువ్వు నేను కలిసి ఇదిగో. ఇక పద్మావతిని దగ్గరికి తీసుకొని సుగుణ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అలాగే విక్కీ అయితే అలానే యశోధర్ వైపు చూస్తూ ఏంటి బాస్ అట్లా చూస్తున్నారు? మిమ్మల్ని మీరు ప్రేమించే అమ్మాయి, మీకు కావాల్సిన అమ్మాయి కూడా వచ్చిందా అని అడగడంతో ఇక యశోధర్ వచ్చింది అని చెప్పి ఇక విక్కీకి చెబుతుంటాడు. విక్కీ అయితే సార్ నాకు కూడా చెప్పకూడదా? చెప్పండి సార్, ఎక్కడ ఉంది తను? ఇప్పుడే వెళ్ళి తనకి మీ ప్రేమ గురించి చెప్తాను అని చెప్పి ఇక విక్కీ అయితే యశోధర్తో అంటుంటే చూడు విక్కీ, నా ప్రేమ గురించి నేనే చెప్పి తనని ఒప్పించాలి. ఈరోజు అందరి మధ్యలో నా ప్రేమ గురించి తనకి చెప్తాను అని చెప్పి ఇక యశోధర్ విక్కీతో మాట్లాడుతుంటాడు. ఇలా ఫంక్షన్లో ఎవరి హడావుల్లో వాళ్ళు ఉండగా సడన్గా అనుకోకుండా అక్కడికి మురళీకృష్ణ ఆ అరవిందని తీసుకొని ఫంక్షన్కి అయితే వస్తాడు. ఒక్కసారిగా మురళీకృష్ణ ఫంక్షన్లో ఎంటర్ అవ్వడంతో పద్మావతి విక్కీ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇక పద్మావతి విక్కీ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అలాగే అరవింద కూడా రావడంతో ఒక్కసారిగా విక్కీ అక్క అని చెప్పి చాలా ఎమోషనల్గా ఇక అక్కడికి వెళ్ళబోతుంటే పద్మావతి చెయ్యి పట్టుకుని సారు ఆగండి, ఎక్కడికి వెళ్తుండారు? మీరక్కడికి వెళ్తే మొత్తం నిజం తెలిసిపోతుంది. మనం వదిన్ని కనిపెట్టాం. ఇక వదిన్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరెళ్ళి వదినతో మాట్లాడితే ఆ నీచుడు వదిన్ని ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీకి చెప్పడంతో విక్కీ అవును అక్క కనిపించింది, అక్కని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో దాని గురించి ఆలోచిస్తానని చెప్పి ఇక విక్కీ పద్మావతితో అంటూ ఇక అలానే అరవింద వైపు చూస్తూ తన కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక విక్కీ పద్మావతి అనుకున్నట్టు అక్కడి నుంచి అరవిందని తీసుకెళ్తారా? అయినా యశోధర్కి మురళీకృష్ణకి ఉన్న సంబంధం ఏమిటి? ఇక యశోధర్ ప్రేమిస్తుంది పద్మావతినే అన్న నిజం బయట పెడతాడా? ఇక్కడ దివ్య అసలు తను ఎందుకు ఇంత పెద్ద తప్పు చేసిందో అన్న నిజాన్ని తెలుసుకోగలుగుతారా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.